అక్టోబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. 24 తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18 వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. 18 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటున్నాడు. 9 తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారికి ఈ 8 గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క ఫలితాలు ఉంటాయి కనుక, ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానము ప్రతికూలంగా ఉంటుంది. అంటే 17వ తారీఖు వరకు సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. 17 తర్వాత 6వ స్థానంలో ఉంటున్నాడు కనుక 17 నుండి మాసాంతం వరకు కూడాను సూర్యుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇక బుధుడు 6, 7 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 2వ స్థానంలో 18వ తారీఖు వరకు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి. తర్వాత 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 3వ స్థానము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే గురువు ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఉచ్చ స్థానము సహజంగా ఉత్కృష్టమైనటువంటి స్థానం గురువుకి కనుక, మంచి స్థానంలో ఉన్నప్పుడు, అంటే సహజంగా ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ఏ స్థానంలో ఉన్నప్పటికీ నీ గోచార రీత్యా సహజంగా కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక, ఈ వృషభ రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఓవరాల్గా ఉంది అని మనము అనుకోవచ్చును. ఇక శుక్రుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు ముఖ్యంగా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక రాహువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 4 అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ఫలితము సమిష్టిగా మనం చూసినట్టయితే ఎలా ఉంటుంది అనేటువంటిదే మనకు ప్రధానంగా కావలసినటువంటి విషయం గనక, ఈ మాసంలో గ్రహస్థితి పూర్వ మాసంతో అంటే సెప్టెంబర్తో పోల్చినట్టయితే ఈ మాసంలో కొంత అనుకూలతనే గోచరిస్తుంది. 1, 2 వారాలు బాగా కలిసి వస్తాయి. 3, 4 వారాలలో జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలత బాగా ఉంటుంది. హైయప్స్తో కానివ్వండి, అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో అనుకూలత బాగా గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. చదువులో రాణిస్తారు. ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు సుసమయము. ఈ అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఫ్యూచర్లో మీరు మంచి రిజల్ట్స్ను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి స్థానంలో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక మాసం చివరి లోపల ఆఫీసులో కొంత అధికారులతో వైషమ్యాలు, చిన్న చిన్న విషయాలలో గొడవలు, కలహాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వృత్తిపరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, లేదా చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. అయితే ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం.
కాబట్టి ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బదిలీలు కూడాను, ట్రాన్స్ఫర్స్ కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. అయితే ట్రాన్స్ఫర్ మూలకంగా కూడాను మీకు మంచి భవిష్యత్తే ఉంటుంది. ప్యాకేజీ లోపల ఇంక్రీజ్, తర్వాత మీకు బోనస్ రూపకంగా అందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంచి అవగాహనతో పనులు చేస్తారు. బంధుమిత్రుల యొక్క సహకారం బాగా లభిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకొని ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలుగా విజయము చేకూరుతుంది. మీకు ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. వృధా ఖర్చులను మట్టుకు కొంత జాగ్రత్తగా నియంత్రించుకోండి. ఆదాయం విషయంలో మీకేమీ ఇబ్బంది లేదు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పనులను ఉత్సాహంతో స్వీకరిస్తారు. మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ, ఏ విషయంలో కూడాను మీరు ఒక ఉత్సాహంతో, సంతోషంతో ఆ పనులను స్వీకరించి ఆనందంతో పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో కొంత ఆరోగ్యంపై మనస్సు నిలపాలి. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. అయితే వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు, లాభాల బాటన ఉంటుంది వ్యాపారము. అయితే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారం మట్టుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాముల మధ్యన అవగాహన ఒక రకంగా పెరుగుతుంది. అయినప్పటికీ మీరు అన్ని విషయాలను చర్చించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉమ్మడి నిర్ణయాలతో మీకు వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మీకు ఈ అక్టోబర్ మాసం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మట్టుకు అనుకూలతనే గోచరిస్తుంది. అందున సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కూడాను వృషభ రాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. కాబట్టి గ్రహణం సంభవించిన 3 మాసాల వరకు కూడాను ఈ వృషభ రాశి వారికి అనుకూలతనే ఉంది. గురువు 2వ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు బాగా ఉంది. ఆదాయ పరిస్థితి పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. తదనంతరం ఉచ్చ స్థానంలోకి వస్తూ ఉన్నాడు బృహస్పతి. అది కూడాను ఒక రకంగా అనుకూలమైనటువంటి స్థితి కనుక ఓవరాల్గా వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి.
కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము. చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూల మంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూల మంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. 3 ప్రదక్షిణాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవ భక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.